హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పీసీ ముస్తఫా ఐడి ఫ్రెష్ ఫుడ్ సక్సెస్ స్టోరీ మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. పీసీ ముస్తఫా ఐడి ఫ్రెష్ ఫుడ్ సక్సెస్ స్టోరీ ఇక వినండి. ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇడ్లీ దోశ పిండితో 4,000 కోట్ల వ్యాపారం. 6వ తరగతి ఫెయిల్ అయిన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది. నిరుపేద కుటుంబంలో పుట్టి 6వ తరగతి ఫెయిల్ అయిన ఓ కుర్రాడు ఇప్పుడు 4,000 కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు. ఓ చిన్న గదిలో ఇడ్లీ దోశ పిండి వ్యాపారం మొదలుపెట్టి ప్రపంచ స్థాయిలో విజయం సాధించిన యువ ఎంటర్ప్రెన్యూర్ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి వినండి. 6వ తరగతి ఫెయిల్ అయిన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చావటం మాత్రం నీ తప్పే అని చెబుతుంటారు కొందరు గొప్పవాళ్ళు. అంటే పుట్టుక నీ చేతిలో లేదు కాబట్టి ఏమీ చేయలేవు, కానీ నీ జీవితాన్ని ఎలా సాగించాలన్నది నీపైనే ఆధారపడి ఉంది. మరి పేదవాడిగానే ఉంటావో, కష్టపడి గొప్పవాడివి అవుతావో నీ చేతిలోనే ఉందనేది దీని భావం. ఈ కొటేషన్కు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచాడు ఓ కేరళ కుర్రాడు. కడు పేదరికంలో పుట్టిన కుర్రాడు ఇప్పుడు కరోడ్పతిగా మారాడు. అతడు ఎవరో కాదు, ఐడి ఫ్రెష్ ఫుడ్ వ్యవస్థాపకులు పీసీ ముస్తఫా. నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే అతడి సక్సెస్ స్టోరీ గురించి వినండి. మరి ఎవరు ఈ పీసీ ముస్తఫా అంటే, పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం ముగిసిపోయిందని నిరాశపడే యువతీ యువకులకు పీసీ ముస్తఫా జీవితం ఒక పెద్ద పాఠం. కేరళలోని ఓ చిన్న పల్లెటూరిలో పుట్టిన ఇతడికి చదువు అబ్బలేదు. 6వ తరగతిలోనే ఫెయిల్ అయి బడి మానేశాడు. డబ్బులు లేవని, చదువు లేదని ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఎంతో కష్టపడి ఇవాళ 4,000 కోట్ల విలువైన కంపెనీకి అధిపతిగా ఎదిగాడు. బెంగళూరులో ఇంటింటా తెలిసిన ఐడి ఫ్రెష్ ఫుడ్ దాన్ని స్థాపించి ఈ స్థాయికి చేరుకున్నాడు పీసీ ముస్తఫా. 0 నుంచి జీవితాన్ని ప్రారంభించి విజయపు శిఖరం అంచులకు చేరిన ఇతడు నేటి యువతరానికి ఆదర్శం. పీసీ ముస్తఫా కేరళ వాయనాడ్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి రోజువారీ కూలీ. వాళ్ళ కుటుంబం ఒక చిన్న గుడిసెలో ఉండేది. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవటం, పేదరికం, దాని ఒత్తిడితో ముస్తఫా 6వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో బడి మానేసి తండ్రితో పాటు పనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడి టీచర్ ఒకరు చదువు మానేయటం సరికాదని సరైన దారి చూపారు. చదువు మాత్రమే నీ పేదరికాన్ని పోగొడుతుంది అని ప్రోత్సహించి మళ్ళీ బడిలో చేర్పించారు. అప్పటి నుంచి కష్టపడి చదివిన ముస్తఫా ఎన్ఐటి క్యాలికట్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, ఆ తర్వాత బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఐటీ ఉద్యోగం వదిలి వ్యాపారంలో అడుగుపెట్టిన అతను గురించి తెలిస్తే, చదువు పూర్తయ్యాక ముస్తఫా అమెరికాతో పాటు కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. లక్షల్లో జీతం వస్తుంది, విదేశాల్లో లగ్జరీ లైఫ్ ఉంది. కానీ ఇవేవీ ముస్తఫాకు సంతృప్తి ఇవ్వలేదు. సొంతగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు తిరిగి వచ్చాడు. 2005లో ఐటీ రాజధాని బెంగళూరులో తన 5 కజిన్స్తో కలిసి ఐడి ఫ్రెష్ ఫుడ్ అనే దాన్ని ప్రారంభించాడు ముస్తఫా. కేవలం 50 చదరపు అడుగులో
చిన్న గదిలో ఇడ్లీ దోశ పిండిని తయారు చేయటం మొదలుపెట్టాడు. ప్రారంభ రోజుల్లో ముస్తఫానే స్వయంగా స్కూటర్పై పిండి ప్యాకెట్లను తీసుకుని బెంగళూరులోని దుకాణాలకు పంపిణీ చేసేవాడు. ఇక ఐడి ఫ్రెష్ ఫుడ్ విజయ రహస్యం ఏంటంటే, మార్కెట్లో చాలా పిండి బ్రాండ్లు ఉన్నప్పటికీ ఐడి ఫ్రెష్ ఫుడ్ విజయవంతం కావడానికి కారణం దాని నాణ్యతే. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ నిల్వ ఉంచే రసాయనాలు వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్నంత స్వచ్ఛంగా పిండిని అందించాలని ముస్తఫా నిర్ణయించాడు. ఇదే వారి కంపెనీపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేసింది. ఇడ్లీ దోశ పిండి వాటి అమ్మకాలు బాగా పుంజుకున్నాక పరోటా, పెరుగు, కాఫీ డికాక్షన్ ఇటువంటి అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది ఐడి ఫ్రెష్ కంపెనీ. ఇక ఇడ్లీ దోశ పిండితో 4,000 కోట్ల సామ్రాజ్యం నిర్మించాడంటే, ఒక చిన్న గదిలో మొదలైన బిజినెస్, స్కూటర్పై సరుకులు రవాణా చేసిన వ్యాపారం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఐడి ఫ్రెష్ ఫుడ్ కంపెనీ దాని విలువ 4,000 కోట్లకు పైమాటే. భారత్లోనే కాకుండా దుబాయ్, అమెరికా, ఒమన్తో సహా 10 దేశాలకు పైగా ఈ కంపెనీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 50,000 కిలోల తాజా పిండిని వీరు తయారు చేస్తారు. ఈ కంపెనీ మరిన్ని దేశాలకు వ్యాపారాన్ని విస్తరించి మార్కెట్ను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇలా పీసీ ముస్తఫా కథ మనకు ఒకటే పాఠం నేర్పుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు భవిష్యత్తును నిర్ణయించవు. నిరంతర శ్రమ, పెద్ద కలలు కనే పట్టుదల ఉంటే ఎవరైనా జీవితాన్ని మార్చుకోవచ్చు, చరిత్ర సృష్టించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. చదువుకున్నోళ్లే గొప్పోళ్ళు కారు, పట్టుదల ఉంటే ఎవరైనా అద్భుతాలు చేయవచ్చునని పీసీ ముస్తఫా జీవితం చెబుతుంది. ఇట్లా ఈ అంశం మన కానమూకు కథావచనం శ్రోతలకు పీసీ ముస్తఫా ఐడి ఫ్రెష్ ఫుడ్ సక్సెస్ స్టోరీ గురించినటువంటి అంశాన్ని మన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.